నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం బుల్లెట్ దిగడమే కీలకం ఏపీలో దారుణం ఎస్ఐ ఆత్మహత్య ఈసారైనా పిఠాపురం వర్మకు అదృష్టం దక్కుతుందా ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్ అంటాడు ఓ హీరో ఓ సినిమాలో అంతే కదా ఎవరు ముందు చెప్పారు ముందు చేశారు అన్నది కాదు జనాలకు చేరిందా లేదా అన్నది డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు సంబంధిత శాఖ కూడా కాదు మంత్రి మాత్రమే ఆయన నారా లోకేష్ నిన్నటికి నిన్న ఓ మంచి పనికి పచ్చ జెండా ఊపేసి మంచి మార్కులు కొట్టేశారు కొన్ని పదుల ప్రభుత్వ కార్యాలయాల పనులు వాట్సాప్లో జరిగిపోయేలా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం అందులో సందేహం లేదు అలాగే ప్రతి శనివారం స్కూలుకు బ్యాగులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రెండు పనులు వైకపా ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నవే వార్తల్లో అలా కనిపించి మాయమైనవే ఇవన్నీ మేం చేసిన పనులే వాళ్ళు చేసినట్లు చెప్పుకుంటున్నారు అంటూ వైకాపా జనాల వాదన నిజమే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ అమలేది సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగింది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు ఉదయం స్టేషన్కి వచ్చిన ఆయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది ఎస్ఐ స్టేషన్లోనే కాల్చుకున్న తర్వాత వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రికి చేరుకునేసరికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా సస్పెండ్కు గురవడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ కోసం తనకు దక్కగల అవకాశాన్ని వదులుకున్న త్యాగమూర్తిగా మాత్రమే మిగిలిపోతారా లేదా కనీసం ఈసారైనా చట్టసభలో అడుగు పెడతారా అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో విస్తృతంగా నడుస్తోంది ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో వర్మకు అవకాశం ఇస్తారా అనే చర్చ పార్టీలో నడుస్తోంది ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్కే మొట్టమొదటి ఎమ్మెల్సీ అవకాశం వర్మకే ఇస్తానని మాట ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ఇప్పటికీ అనేక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి కానీ ఏ జాబితాలో కూడా వర్మకు మాత్రం అవకాశం దక్కలేదు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో సమావేశాలు మొదలయ్యాయి రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు ఈ సర్వే గత సంవత్సరంలో ప్రభుత్వం పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్ట్ కార్డ్ లాంటిది ఈ సర్వే జీడిపి వృద్ధి ద్రవ్యోల్బణం ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది ఇక రేపు అంటే శనివారం పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పిస్తారు కాగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఇవి ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం నమస్తే